సో నాలుగో రోజు మరి ఈ మహావతార్ ఫౌండేషన్ మనకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. పిఎస్ఎస్ మూమెంట్లో మహావతార్ ఫౌండేషన్ టీం మెంబర్స్ రంగస్వామి గారు మరి 21 రోజుల ధ్యాన ఉచిత ఆత్మ విజ్ఞాన శిక్షణ కార్యక్రమంలో నాలుగో రోజులో మనం ఉన్నాము. ఈరోజు మరొక గొప్ప వ్యక్తిని, గురువుని కలవబోతున్నాం. ఒక ఇల్లు కట్టాలంటే 4 స్తంభాలు గట్టిగా ఉంటేనే ఆ ఇల్లు ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. అట్లాగే మా పిఎస్ఎస్ మూమెంట్లో మరి ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేసి మీరందరూ చాలా మంది వచ్చారు కడతాల్ ధ్యాన మహాయాగానికి. సో దానికి ఫస్ట్ ఆ పిరమిడ్కి పునాదిని వేసి ఆ యొక్క పిరమిడ్ రావటానికి మరి అక్కడ మనం ఆ ప్రాంతాన్ని కూడా చక్కగా చూసాము. దాని సృష్టికర్త మరి మా గుంటూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు సార్ మన క్లాస్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. అట్లాగే పిఎస్ఎస్ మూమెంట్లో ఆయన ఒక మూల స్తంభం. ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేపట్టారు. ఇప్పుడు మరి వశిష్ఠ గౌతమి రాజమండ్రి దగ్గర 180/180 మరి ఎంతో అద్భుతంగా వశిష్ఠ గౌతమిని కూడా గోదావరి నది ఒడ్డున ఆ యొక్క పిరమిడ్ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి ప్రేమకు మారుమూర్తి కరుణామయుడు మా లక్ష్మణరావు గారు మా అందరికి ఆదర్శనీయం. గురువు గారిని మరి ఈరోజు మనం రిక్వెస్ట్ చేసి ఎంత బిజీగా ఉన్నా కూడా మన క్లాస్కి ఆహ్వానించుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తి మనకి మరి జూమ్ సెషన్లో క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరు మిస్ అవ్వద్దు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూర్చోబెట్టండి. ఇక్కడ మీ హస్బెండ్ కావచ్చు, ఇంట్లో ఎవరున్నా కూడా ఈ సెషన్లో కూర్చోబెట్టి మరి ఈరోజు గురువు గారి ధ్యాన అనుభవాలు, ఆయన జీవితం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం, మరి పత్రిజీకి అత్యంత ముఖ్యమైనలో వెలగపూడి లక్ష్మణరావు గారిది ప్రథమ స్థానం. మరి అటువంటి మహానుభావుని మనం ఈరోజు జూమ్ సెషన్ ద్వారా కలుస్తున్నాం. గురువు గారిని మనం చక్కగా సాదరంగా క్లాప్ చేస్తూ ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్. మొట్టమొదట జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడికి వచ్చిన జూమ్ సెక్షన్ లో ఉన్న ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. మొట్టమొదట ఈ ఫౌండేషన్ పేరేంటి? మహావతార్ ఫౌండేషన్. మహావతార మంది పిఎస్ఎస్ఎంలో మహావతార్ ఫౌండేషన్. మహావతార ఫౌండేషన్ సభ్యులకి, మరి దీని ఫౌండర్ రంగస్వామి గారికి అందరికీ వందనాలు. నా పేరు లక్ష్మణరావు. 2006లో ధ్యానంలోకి అడుగుపెట్టాను నేను. అసలుకి పిరమిడ్ ఏంటి, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, టైం అంతా వేస్ట్, మరి పరిగెత్తుతా ఉన్నాం అనే స్థితిలో ఉండేవాడు నేను. మొట్టమొదట సామాన్య జీవితం గడిపే నేను ఈ పిరమిడ్ గురించి తెలుసుకున్న తర్వాత విశ్వశక్తి, అదే కాస్మిక్ ఎనర్జీ, అదే ప్రాణశక్తి, సృష్టి అంతా ఆధారపడే శక్తి మనం ఎప్పుడు పొందుతాం. మనం ఒక్కడమే కాదు, మనతో పాటు మనుషులతో పాటు జంతువులు, పక్షులు, ఆఖరికి వృక్షాలు కూడా ఎప్పుడు పొందుతాం ఆ శక్తిని? నిద్రపోయినప్పుడు మనం అందరం పొందుతాం. ఉదాహరణకి పక్షి సాయంత్రం 6 గంటలకి, అంటే వెలుగు పోయేలోపు గూటికి వెళ్తుంది, వెలుగు వచ్చే టైంకి బయటికి వస్తుంది. ఏ పక్షికైనా కళ్ళజోడు పెట్టామా? ఏ పక్షికైనా మందు బిళ్ళలు వాడామా? మరి దగ్గర దగ్గర 10 గంటల పైగా అది నిద్రపోతుంది, ఏ ఆలోచన రహిత స్థితిలో. పక్షికి 1 గంట అటు ఇటుగా మన పూర్వీకులు, మనం కూడా చిన్నప్పుడు తెల్లారుజామున 4 గంటలు లేసేవాళ్ళం, సాయంత్రం 7-8కి నిద్రపోయేవాళ్ళం. ఈరోజు సరైన నిద్ర లేదు. ఆ టైంలో సరైన నిద్ర లేదు, సరైన టైంకి నిద్రపోవట్లా.
పండుకున్న టైం కూడా ఈయన నిద్రపోవట్ల. మరి ఆ విశ్వశక్తిని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఈ పిరమిడ్ అంటే విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే భూమి మీద అత్యద్భుతమైన కట్టడం పిరమిడ్. మన గుడి ఉంది, మసీదు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, వెనక మనకి లోగిలీళ్ళు ఉన్నాయి. మరి అలాగే ఆ విశ్వశక్తిని అవి మసీదు కానీ, చర్చి కానీ, గుడి కానీ మనకు వాస్తు తేడా వస్తే చుట్టీలు కట్టమనేవారు. ఆ విశ్వశక్తిని 50% అది కూడా రిసీవ్ చేసుకుంటుంది. నేను ధ్యానంలోకి రాక మునుపు ఒక సామాన్య స్థితిలో జీవించేవాడిని. మొట్టమొదట ఈ పిరమిడ్ మీద పరిశోధన చేద్దామని కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందని ఒక పిరమిడ్ హ్యాట్ కింద టమాటాను పెట్టి, దూరంగా ఒక టమాటా పెట్టి, ఫ్రిడ్జ్లో ఒక టమాటా పెడితే బయట పెట్టిన టమాటా 7 రోజుల్లో కుళ్ళిపోయింది. దూరంగా పెట్టిన టమాటా బయట పెట్టింది 7 రోజుల్లో కుళ్ళిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టింది 20 రోజుల్లో కుళ్ళిపోయింది. దీంట్లో పిరమిడ్లో పెట్టింది 3 నెలలు నిల్వ ఉంది. అంటే పిరమిడ్లో ఎంత శక్తి ఉందా అని నేను ధ్యానంలోకి రాకమునిపే పిరమిడ్ కట్టడం మొదలుపెట్టాను. 2006లో పిరమిడ్ కట్టడం బిగిన్ చేశాను. అంటే ఎన్నో ప్రయోగాలు పిరమిడ్ మీద, ఇప్పటికి కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాము. అవి ఎలా అంటే మరి ప్రయోగాలు మనం చేయటమే కాదు, ఎయిమ్స్ ద్వారా కరోనా టైంలో తయారు చేశాము. అలాగే బాబా ఆటమిక్ రీసెర్చ్లో ప్రయోగాలు చేయించాము. వాళ్ళు కూడా బంగాళదుంపలు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ 2 నెలలు నిల్వ ఉంటాయని బాబా ఆటమిక్ రీసెర్చ్ వాళ్ళు మనకి రిపోర్ట్ ఇచ్చారు. కరోనా టైంలో ఎయిమ్స్ వాళ్ళకి ఒక కార్టు పంపిస్తే ఆ పిరమిడ్ కార్టు ఈ ఫ్లైట్ ద్వారా తీసుకెళ్లారు లాక్డౌన్ టైంలో. ఈ కరోనా పేషెంట్, కోవిడ్ పేషెంట్ వెంటిలేటర్ లేకపోతే చనిపోతాడు అనుకున్న వాడిని ఈ కరోనా దీంట్లో ఇది దాని మీద వెంటిలేటర్ తీసి పడుకోబెడితే కోవిడ్ పేషెంట్ని వారం రోజుల్లో బయటకు వచ్చారు. మందులు 50% మందులు వాడి, మరి 25% మందులు వాడి, ఆఖరికి ఏ మందులు లేకుండా పడుకోబెడితే 10 రోజుల్లో బయటకు వచ్చారు. అంటే ప్రయోగాలు మనం కూడా ఇంట్లో ప్రయోగాలు చేసుకోవాలా. మనం వాడే మందులు ఎవరైనా వాడుతూ ఉంటే ఇదిగో ఈ పిరమిడ్ కింద చేసుకుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే మనం ఈ యొక్క పిరమిడ్ శక్తిని 3 గంటలు నిద్రపోయే శక్తిని 1 గంట ధ్యానంలో పొందవచ్చు. అదే 9 గంటలు నిద్రపోయే శక్తిని 1 గంట పిరమిడ్లో ధ్యానం చేస్తే పొందుతాం. అదే 27 గంటలు నిద్రపోయే శక్తి కింగ్ ఛాంబర్, పిరమిడ్లో కింగ్ ఛాంబర్లో పొందుతాం. ఇవాళ పిరమిడ్లో ఇంకా కొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. శ్రీచక్ర పెడితే ఏమవుతుంది, అలాగే మెర్కువా పిరమిడ్లో చేస్తే ఏమవుతుంది, మెర్కువా పిరమిడ్లో ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ప్రతి గృహిణి ఈరోజు పిరమిడ్ని వాడుకునే స్థితి. మన ఇంట్లో కూరగాయలు కానీ రకరకాలుగా ఈరోజు గృహిణిని తన ఇంటికి, కుటుంబానికి అద్భుతమైన ఆహారం పెట్టాలి అంటే మరి కలుషితమైన ఆహార పదార్థాలు, రకరకాలుగా విష పదార్థం అంటే ఫెర్టిలైజర్స్ వాడిన ఈ పిరమిడ్లో వాడితే ఒక 4 రోజుల్లో విష పదార్థం అంతా తొలగించబడుద్ది పిరమిడ్ ద్వారా. తర్వాత 4 రోజుల్లో
ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ ద్వారా వచ్చే ఇది ఆ కాస్మిక్ ఎనర్జీతో కూరగాయలన్నీ కూడా నిండి ఉంటాయి. అప్పుడు మనం ఒక ఇదే పద్ధతి తప్ప వేరే మార్గం లేదు మన కుటుంబానికి అద్భుతమైన ఏది. ప్రతి గృహిణి కంపల్సరీగా ఈ వాడవలసింది పిరమిడ్. పిరమిడ్లో వాడితే అది టేస్ట్ పెరుగుతుంది. మనం అద్భుతమైన ఈ యొక్క కుటుంబానికి అద్భుతమైన ఆహారం వండి పెట్టే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే పిరమిడ్ పిరమిడ్ అంటున్నారు కానీ పిరమిడ్ మీద ఎందుకు ప్రయోగాలు మనం చేసుకోలేకపోతున్నాం. అలాగే అది ఇది ఎయిమ్స్ లో డాక్టర్ల కోసం తయారు చేసింది ఇది. హెడేక్ అంటే ఈ టైంలో ఎలా ఉంటుంది, కరోనా టైంలో డాక్టర్స్కి పిరమిడ్ షేప్గా చేస్తే పైన టోపీ పెట్టుకోవడానికి వీలు కాదని వాళ్ళ కోసం డాక్టర్ల కోసం ఇలా తయారు చేశాం. మరి హృదయానికి ఎక్కువగా ఏది అవుతుంది కాబట్టి దీని మూలంగా కరోనా వాళ్ళకి రాకుండా ఇది చేసాము. దీని మూలంగా ఏంటంటే మా బ్రదర్కి కరోనా వస్తే అరే నువ్వేదో తయారు చేసావంట అన్న మాకు కావాలరా నాకు కరోనా వచ్చిందిరా అని అంటే ఇది ఊరినే చాలా ఈజీ మెథడ్ కరోనా అని దేవతానికి. ఒక్క రోజులో పెట్టుకుంటున్నాడు ఆయన. ఒక్క రోజులో పెట్టుకుంటే కరోనా తగ్గిపోయింది. ఎందుకంటే ఇటు తల మీద ప్లస్ ఇవన్నీ కూడా 450 పిరమిడ్లు, చిన్న చిన్న పిరమిడ్లు. ఇవి 1000 పిరమిడ్లు చిన్నవి. ఇక్కడ మనం ఏంటంటే నిద్రపోయే టైంలో కానీ ఏదన్నా టైంలో కానీ విశ్వశక్తిని రిసీవ్ చేసుకుంటే ఆ టైంలో మనకి లోపల ఉన్న రకరకాల సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. ఈ యొక్క పిరమిడ్ యొక్క శక్తిని అలా మనం వాడుకోవటం అలవాటు చేసుకుంటే వీటి ద్వారా మనం ఇది ఆ విశ్వశక్తిని ఎక్కువ రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది వీటి ద్వారా. ఎందుకంటే ఒక కరోనానే కాదు, నేను ఎక్కువగా నైట్ అల్లా వాడుతూ ఉంటా వీటిని. పగలల్లా అలసి వచ్చి ధ్యానం చేయకపోయినా అలాగే పండుకొని నిద్రపోతాను. రేపాటికి ఫ్రెష్గా తయారవుతాం. ఎందుకు వేరే ఇదేం కాదు. నడుం చుట్టూతా ఈ బెల్ట్ కట్టుకొని ఈ చేసుకుంటా ఉంటే ఇదవుతుంది. అలాగే కొత్త థెరపీ ఒకటి వచ్చింది, కలర్ థెరపీ అని. ఏ రోగమైనా కలర్స్ సూక్ష్మ ఈ ఆ, ఈ సోలార్ ఎనర్జీ ద్వారా ఆ 7 రంగుల ద్వారా ఎన్నో కలర్స్ ఇది ఒక్కొక్క కలరు ఒక్కొక్క రోగానికి తగ్గే స్థితిలో ఉన్నాయి. అది పిరమిడ్లో పెడితే ఏమవుతుంది అని ఆ పిరమిడ్లో కూడా పరిశోధన చేయటం మూలంగా మొన్న ఈ మధ్యనే మాకు తెలిసిన ఆయన ఈ పిరమిడ్లో బ్లూ కలర్ సీసాలో వాటర్ పెట్టి ఆ ఏది సూర్యరశ్మి దాన్ని తగిలేటట్టు చేస్తే ఈ ఈ హోల్స్ ఉన్నాయి చూసారా, ఆ హోల్స్లో పెట్టి ఇది చేస్తే ఆ వాటర్ పెట్టి ఒట్టి బ్లూ సీసాలో వాటర్ పెడితే ఆ బ్లూ సీసాలో వాటర్ పెడితే శుక్లాలో ఉండే వాళ్ళకి రోజువారీ ఆ వాటరే పోస్తే కరెక్ట్గా ఏది 40 డేస్ లోపల పెడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళా రెండోసారి చూస్తే శుక్లాలే లేవు. ఒట్టి వాటర్ ద్వారా శుక్లాలు తగ్గించుకున్న స్థితి ఏర్పడింది. అంటే మనం ప్రయోగాలు చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా రకరకాల ప్రయోగాలు. రాబోయే రోజుల్లో ఓన్లీ సూర్యరశ్మి ద్వారానే ఎన్నో మందులు ఇంగ్లీష్లో ఆ బుక్ ఒకటి ఉంటే దాన్ని తెలుగులో ఏది ఇచ్చేస్తున్నాం. తద్వారా ఎన్నో మార్పులు ఒక కలర్ థెరపీ ద్వారానే ఎన్నో మార్పులు ఎన్నో రోగాలు తగ్గించుకునే స్థితి పొందబోతున్నాం. ఆ పేరు ఇందాక చెప్పాను నేను. మొట్టమొదట ఇవి ప్రయోగాలు ప్రతిరోజు నాకు ఇంత బిజినెస్లో ఎన్ని అడావాళ్ళు ఉన్నా కానీ సరే సాయంత్రానికి వచ్చి ఎట్లా ఏది చేయాలా, ఎట్లా ప్రజలకు ఉపయోగపడాలా, ఈ పిరమిడ్ యొక్క శక్తిని ఎలా ఏది చేసుకోవాలా అనే పరిస్థితి. మనం ఏంటంటే ఎందుకు ఈ యొక్క విశ్వశక్తితో మనం మెడిటేషన్ అంటే విశ్వశక్తిని ఎక్కువగా రిసీవ్ చేసుకునే ఏది ఎందుకు ధ్యానం చేయాలా అంటే
మనలో ఉన్న అనంతమైన శక్తిని తీసుకుని ప్రాపంచికంలో అత్యద్భుతమైన జీవితం పొందాల. మనం ఏంటో మనం తెలుసుకోవాలా. మన యొక్క శక్తి, మన యొక్క రకరకాల ప్రావీణ్యతలు పొందిన మన యొక్క ఎనర్జీని 10 రెట్లు పెంచుకొని ప్రాపంచికంలో అత్యద్భుతమైన జీవితం పొందటం కోసం ధ్యానం అంటే ఎందుకో అనే వీలు కాకుండా ఒక అద్భుతమైన జీవితం ఎలా పొందవచ్చో నేను నా సామాన్యమైన ఏది పియూసీ 3 సార్లు తప్పిన నేను ఈరోజు 76 సంవత్సరాలు ఒక ఆనందమైన జీవితం ఎలా పొందవచ్చో అటు వ్యాపారాలు చేసుకుంటా ఇటు ఎన్నో పిరమిడ్లు ఇదవుతా శ్రీచక్రాన్ని కూడా ఈరోజు పిరమిడ్లో ఎలా వాడవచ్చు, శక్తిని పిరమిడ్లో ఎలా పెంచవచ్చో ఇవాళ కూడా పెద్ద పెద్ద పిరమిడ్లో శ్రీచక్ర ఒక ఛాంబర్ కూడా కడుతున్నాం. ఎక్కడ వశిష్ఠ గౌతమిలో రాజమండ్రి దగ్గర 220 బై 220 పిరమిడ్ కడతా. దాంట్లో ఒక ఛాంబర్ 50 బై 50 సైజు, కింగ్ ఛాంబర్ 86 బై 86 సైజు, తర్వాత క్రిస్టల్ ఛాంబర్ 50 బై 50 సైజు. దానిపైన ఈ శ్రీచక్ర ఛాంబర్ కడతాం. శ్రీచక్ర ఛాంబర్ పిరమిడ్లో కూడా పెడితే ఎన్నో అద్భుతమైన ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటుంది అది. ఎందుకంటే అక్కడే మరి విండోస్ కూడా పెడుతున్నాం. ఎవరి ఛాంబర్స్కే విండోస్ బయట నుంచి ఆ సూర్యరశ్మి ఆ విండోస్ ద్వారా లోపలికి వస్తే ఆ గ్లాసెస్ ద్వారా అంటే పిరమిడ్లో కూర్చుంటే ఆ సూర్యరశ్మి ద్వారా వచ్చే రకరకాల కలర్స్ మరి ఒక్క వారం రోజులు కూర్చుంటే రోగాలన్నీ నయమయ్యే పరిస్థితి కల్పించే స్థితి. మీరు ఎందుకంటే ఎన్నైనా ప్రశ్నలు అడగవచ్చు దీని మీద, మీకు వివరాలు అన్నీ చెప్పగలను. ప్రశ్నలు అడిగితేనే ఎక్కువగా మనం తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. నేను మాట్లాడే దానికన్నా ఎక్కువగా ప్రశ్నలు అడగవలసిందిగా ప్రార్థన, ఏ విషయాలన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు గురువు గారు చెప్పారు కదా, నిన్న చాలా మంది ఈ పిరమిడ్స్ మీద ఎన్నో డౌట్స్ అడిగారు. సరే, ఏ విషయాన్నైనా మీరు గురువు గారి ద్వారా మీరు దాన్ని పూర్తిగా సమాధానం పొందొచ్చు. దయచేసి డౌట్ ఉన్న వాళ్ళు 1 బై 1 అన్మ్యూట్ చేసుకొని అడగండి, అందరూ ఒకసారి కాదు. అంటే 51.52 డిగ్రీస్ మనం ఇప్పుడు రైతులకు కూడా ఎలా పిరమిడ్లు ఉపయోగపడాలి అని ఒక లేజర్ కిరణాల ద్వారా మేము అక్కడక్కడ ఏటిట్లో 10 బై 10 ఇది సైజు 10 అడుగులు కాదు, 10 ఎకరాలకి 10,000తోనే ఒక లేజర్ కిరణాలతో పిరమిడ్ తయారు చేసాము. అది సోలార్తోనే పనిచేస్తుంది. అంటే 10,000తో ఒక 10 ఎకరాలకి ఒక పిరమిడ్ తయారు చేసాము. అంటే ఎంత అద్భుతాలో ఆ ఎనర్జీ రివర్స్ పిరమిడ్గా కూడా యాక్ట్ చేసేసి విపరీతమైన ఏది మా ఫ్రెండ్స్ కూడా అలాగే తయారు చేసి మామూలుగా ఒక బైండింగ్ వైర్తో చేసి రవిరాజ్ అని నా ఫ్రెండే, అతను కూడా ఇగో ఇలా చేయొచ్చు అని చెప్పేసరికి ఎకరానికి 65 బస్తాలు ధాన్యం పండించారు. రాబోయే రోజుల్లో ఎకరానికి 100 బస్తాలు ధాన్యం పండించే అవకాశం ఉంటుంది. ధాన్యం పండిస్తారు, అందులో ఏది పండించేది సోలార్ ఎనర్జీ ప్లస్ కాస్మిక్ ఎనర్జీ రెండు కలిపితే వ్యవసాయానికి అద్భుతంగా ఈ ఈ పిరమిడ్ శక్తిని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో కూరగాయలు పెట్టుకున్నప్పుడు పైన ఈ పిరమిడ్లు వాడుకుంటే కూరగాయలకి ఒక అద్భుతాలు సాధించవచ్చు. అడగండి దయచేసి, పిరమిడ్ గురించి ఏ విషయాలైనా నా పరిశోధనలో భాగంగా అన్ని వివరాలు నేను చెప్తాను. నేను గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అయితే నమస్తే. ఈ లెక్కన మనం ఏ పని చేసినా, ఏం చేసినా, ఏం చెయ్యాలనుకున్నా కూడా పిరమిడ్ కిందే చేస్తే మంచిదే కదా సార్, అట్లా అనుకుంటే? మీరు ఇక్కడ ఒక కొట్టు పెట్టుకున్నారనుకోండి, దానిపైన పిరమిడ్ అరేంజ్ చేసుకుంటే క్యాష్ ఇది పైన అక్కడే కూర్చుని ఒక కొట్టు కింద ఇది పైన పిరమిడ్ అరేంజ్ చేసుకుంటే ఆ ఎనర్జీ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎనర్జెటికల్ గానే ఉంటారు, నీరసం లేకుండా. అసలు కార్లో అట్లా వెళ్తే కాదు. మన మన జీవన శైలి మొత్తం ఇల్లే పిరమిడ్ లాగా ఉండాలి కదా సార్. ఇట్లా మీరు చెప్పిన దాని ప్రకారం ఏ పని చేసినా, ఏం చేసినా కూడా
పిరమిడ్ కింద చేస్తే ఆ శక్తి పెరుగుద్ది కదా, దాని యొక్క ఇది ఆ పని యొక్క శక్తి పెరుగుద్ది కదా. అంటే నెత్తి మీద టోపీ పెట్టుకుని ఇది అవ్వచ్చు కానీ ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందాక నేను ఇది పెట్టుకున్నాను కదా, అది బయటికి కనపడకుండా టోపీ పెట్టుకోవచ్చు. అది ఇంట్లో ఉన్నంతసేపు వాడుకోవచ్చు కదా బంగారు. కారులో పెట్టుకునేటప్పుడు కారులో పిరమిడ్ పెట్టుకోవచ్చు. ఇలా ఉంది బంగారు. దీని మీద హ్యాట్ పెట్టుకుంటే ఇదవుతుంది. ఇప్పుడు ఎబ్బెట్టుగా చూస్తున్నారు అనుకుంటే ఇప్పుడు ఇంట్లో ఆడకూతురు ఉన్నారు, శుభ్రంగా వంట చేసేటప్పుడు వల్ల ఇది పెట్టుకుంటే ఆ నీరసమే ఉండదు. హ్యాపీగా ఇది కట్టుకున్నారనుకోండి, శుభ్రంగా ఇదిగా ఉంటుంది ఇది. సార్ ఇప్పుడు పిరమిడ్ అంటే పిరమిడ్ హౌస్ కట్టుకోవచ్చు పైన. అదే అదే అన్నాడు. పిరమిడ్ హైట్ హౌస్ కట్టుకున్నాం అనుకోండి, ఆ పిరమిడ్ హౌస్ అది పిరమిడ్ హౌస్ ఇక కట్టుకోవచ్చు. కానీ వాళ్ళు కట్టిన ఇంటిని ఎలా మార్చుకోవచ్చో, పై ఎత్తులో ఏముంది, 4 పైపులు పెట్టేసి ఇది చేసుకున్నా ఉన్న ఇంటిని దాన్ని వాడుకోవచ్చు. దాని ఎనర్జీసే. ఇప్పుడు కరోనా టైంలో అక్కడ ఎయిమ్స్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరూ కరోనా వచ్చిన వాళ్ళందరూ చాలా పిచ్చి అసలు వేస్తున్నారు అది ఇది అని అంటే, నేనే పైపులతోనే పైన ఎక్కడ జైపూర్లో మహారాణి ప్యాలెస్ వాళ్ళకి కరోనా వాళ్ళకి ఇస్తే పైన అంతా కూడా పైపులతోనే పిరమిడ్లు పెట్టారు. అప్పటి వరకు వాళ్ళు ఎన్నో రకరకాల భయాలతో ఉండే వాళ్ళందరూ ఆ భయాలన్నీ పోయినాయి వాళ్ళకి. ఆ పైన పెట్టిన పిరమిడ్ ద్వారా కింద రోగులందరూ కూడా ఎన్నో మార్పులతో ఉన్నారు. మనం పెట్టుకోవచ్చు. పైన ఒక సెంటర్ పోల్ వేసేసి బైండింగ్ అయితే 4 పక్కల 4 ఇచ్చేస్తే ఆ ఎనర్జీ అంతా ఇంట్లో కింద ఎన్ని అంతస్తున్నా కింద ఎనర్జీ వస్తుంది. అలా వాడుకోవచ్చు. ఇంట్లో ఉన్నంతసేపు అది పనిచేస్తుంది. కారులో వాడుకోవచ్చు. కారులో ఒక పిరమిడ్ పెట్టారంటే నా నా ప్రయోగాలు ఏంటంటే, ఆ ఇంజిన్ కానీ ఇది కానీ కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్, నేను కాంట్రాక్టర్ని కాబట్టి ఆ పంప్ హౌస్ని కూడా పిరమిడ్గానే తయారు చేయించి అది ఏదైతే ఆ మోటార్లకి బయట మోటార్లకి వాటికి చాలా తేడా ఉంది. అది ఎప్పుడూ చెడిపోవాలి. అట్లా వాడుకున్నాం మేము. అదే నా ఉద్దేశం అంటే జస్ట్ డౌటే అంతే, అంతకంటే ఏం లేదు. మనం ఏ పని చేసినా ఆ శక్తి డబుల్ అవుతుంది, లేకపోతే పెరుగుద్ది, ఎంత కొంత పర్సంటేజ్ పెరుగుద్ది. నీరసం రాదు బంగారు అసలు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ పని చేసినా నీరసం రాదు. ఇంట్లో ఆ, పైన ఉంటే ఆ ఎంటైర్ డిఫరెంట్. మా ఇంటి పైన పిరమిడ్ ఉంది. ఎప్పుడు 2006లో కట్టాము. దగ్గర దగ్గర 18 సంవత్సరాల నుంచి ఇంట్లో పురుగులు ఆ, దేనికి పిండికి కానీ రవ్వకు కానీ పురుగులు అది వరకు పట్టాయి. అప్పటి నుంచి దాని కింద ఉండే ఈది వంటిల్లు దాని కిందే ఉంది. ఆ ప్లేస్లో మరి పురుగులు పట్టడం మానేసినాయి. మేము హెల్దీగా ఉంటాం, బిగిన్ అయింది, హ్యాపీగానే ఉన్నాం అక్కడ ఇది అవటానికి. ఎంటైర్ డిఫరెంట్. సార్ అసలు అసలు కట్టకపోతే, ఇల్లు లేకపోతే కట్టుకోవాలనుకుంటే ఆ ఇల్లే పిరమిడ్ లాగా కట్టుకుంటే బాగా శక్తివంతంగా ఉంటుంది పిరమిడ్ అసలు. హౌసెస్ చాలా ప్లేసెస్లో చాలా మంది కట్టుకున్నారు పిరమిడ్ హౌసెస్. ఆ మనం అలా కట్టుకోవచ్చు. ఆ రాబోయేది అంతా పిరమిడ్ సామ్రాజ్యమే. ఆ ఇప్పుడు హాస్పిటల్స్ కూడా నేను ఎయిమ్స్ వాళ్ళతో గొడవ పడినప్పుడు ఇది కొన్ని వార్డులు పిరమిడ్ వార్డులుగా ఎందుకు తయారు చేసుకోరు అని సెంట్రల్ గవర్నమెంట్తో అప్పుడు నేను రోజువారీ కరోనా టైంలో ఆ పేషెంట్స్కి 60,000 మందికి దగ్గర దగ్గర 6 నెలలు రోజువారీ 60,000 మందికి 20 నిమిషాల క్లాసు, 20 నిమిషాలు మెడిటేషన్ నేర్పేవాళ్ళం. ఇక్కడి నుంచి మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వాళ్ళ భాషల్లోకి వెళ్ళేది. ఇష్టమైన వాళ్ళు వినేవారు. కనీసం రోజువారీ 63,000 మంది, లాస్ట్ 62,000 మంది వినేవారు. దగ్గర దగ్గర ఏది 45,000 నుంచి 62,000 మంది వినేవారు. ప్రతిరోజు క్లాస్ ఇచ్చేవారు. 4 గంటల కాడి నుంచి 4:40 నిమిషాల వరకు క్లాస్ ఇచ్చేవారు మనకి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. సార్
నా వాయిస్ వస్తుంది సార్? వస్తుంది, మాట్లాడండి. మాట్లాడండి. సార్, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను సార్, రాధాకృష్ణ. అయితే సరిగ్గా వినపట్ల, గట్టిగా మాట్లాడండి. కొంచెం దగ్గర పెట్టి మాట్లాడుతాను సార్. ఆ, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను, రాధాకృష్ణ సార్. చెప్పు బంగారు. ఆ, ఏమీ లేదు. ఇప్పుడు మర్కబా పిరమిడ్కి, శ్రీచక్ర పిరమిడ్కి, మామూలు పిరమిడ్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఏమన్నా స్పెసిఫిక్ కాజెస్ గురించి స్పెసిఫిక్ పిరమిడ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుందా? తర్వాత ఇప్పుడు వెజిటబుల్స్ అటువంటివి పిరమిడ్ హ్యాంగ్ చేసి ఫ్రిడ్జ్ మీద కానీ మామూలుగా కానీ పెడితే అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా మామూలు ఫ్రిడ్జ్లో ఉంచే గంట? మెర్కుబా దేని ఎనర్జీస్ దానియే బంగారు. డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ పెరుగుతాయి. ఇప్పుడు అన్నిటికన్నా ఇప్పుడు సూపర్ ఇది ఎనర్జీస్ ఇచ్చేది ఇక్కడ శ్రీచక్ర పిరమిడ్. అచ్చా. కొత్త కొత్తగా వాడుతున్నాం. దాంట్లోనే మెర్కుబా ప్లస్ శ్రీచక్ర కంబైన్డ్గా కలిపి ఇప్పుడు మన శివ శ్రీచక్ర పిరమిడ్ తెచ్చుకున్నాడు. అక్కడ ఏరే తయారు చేసి ఇచ్చేస్తే వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తా ఉంది. శ్రీచక్రయ్యగా మహాశ్రీ ఆ? అంతే. శ్రీచక్ర పిరమిడ్ వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం, ఆవిడ వాడుతున్నారుగా శ్రీచక్ర. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే దేనికి ఇప్పుడు ఒకటి తక్కువ అని కాదు, పిరమిడ్ మీద ఎక్కువ ఎనర్జీస్ మనం ఒకదానికొకటి ఎక్కువగా మనం యాడ్ చేసుకుంటా వెళ్తున్నాం. కొత్తగా ఇంకా ఏమేమి ఇప్పుడు చేసిన కొందికి, ప్రయోగాలు చేసిన కొందికి ఏది ఎక్కువ టైంలో ఇదైతే దాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం అన్నమాట. మొట్టమొదట మామూలు పిరమిడ్ వాడేవాళ్ళం, తర్వాత మెర్కుబా వాడాం, తర్వాత శ్రీచక్ర కూడా క్రిస్టల్ చేస్తున్నాం దాంట్లో. క్రిస్టల్ పిరమిడ్ అని ఏదో ఇప్పుడు క్రిస్టల్. ఇప్పుడు ప్రయోగాల్లో భాగంగా రకరకాల పిరమిడ్స్ వస్తా ఉన్నాయి. వాటిట్లో మనం ఏది ఇదైతే దాన్ని తెచ్చుకుని వాడుకోవటమే. అంటే నేను మెర్కబా తీసుకున్నాను సార్, నేను ఒక పేషెంట్ని. పర్వాలేదు బంగారు. ఇప్పుడు దాని శ్రీచక్ర కూడా యాడ్ చేసుకోవచ్చు దానికి. మోడిఫై చేయించాలి సార్ అయితే? చేయించుకోవచ్చు. అంటే దానికి కింద ఏరే సపరేట్ ఏం కాదు, శ్రీచక్ర ఓ పక్కన బిగించుకోవచ్చు. అంటే నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే వెంకటేశ్వర గారు గుంటూరు దగ్గర తీసుకున్న తర్వాత శివ గారు నాకు చెప్పారు శ్రీచక్ర అయితే మంచిదండి అని. నేను అది హోల్డ్ చేసి రామారావు గారితో మాట్లాడాను సార్. రామారావు గారితో రామారావు గారితో మాట్లాడితే రామారావు గారు అన్నారు ఇది పనిచేస్తుంది అది పనిచేస్తుంది, కానీ నేను దీని మీద ఏం పర్టికులర్ టెస్టింగ్లు ఏం చేయలేదు అన్నారు. వెంకటేశ్వర గారు ఏంటంటే ఇది మేము టెస్టింగ్ చేసింది సార్, ఇది నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, మీరు అది తీసుకోవాలంటే ఆయన కనుక్కొని తీసుకోండి అని చెప్పారు. కానీ ఈ లోపల పంపించారు అది మాట్లాడుతున్నప్పటికీ ఆయన. బంగారు, ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు ఇది కాదు, మీ అనుభవమే. మీరు వాడి చూస్తే మీ అనుభవం అది. ఇప్పుడు ఎవరికాళ్ళు తయారు చేసేవాళ్ళు ఇది బాగుంటది, బ్రహ్మాండంగా ఉంటది అని అంటారు, కానీ ఇంకో దాని గురించి కామెంట్ కాదు కదా. మీరు రెండు చెక్ చేస్తే క్లారిటీ మీకే వస్తుంది. దీనికి ఇది యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను సార్ నేను. అన్నిటికన్నా పిరమిడ్లు అన్నిటికన్నా మీరు ముందు మీ మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా ఏదైనా మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పిరమిడ్ల సముదాయమే శ్రీచక్ర కోణాల మీద పర్ఫెక్ట్గా గమనించారో లేదో, దగ్గర 9 పిరమిడ్లు కలిపితే కానీ ఒక శ్రీచక్ర తయారవదు. ఆ కోణాలు అలాగే ఉంటాయి. శ్రీచక్ర ఓ పక్కన 4, ఓ పక్కన 5, ఏది పిరమిడ్ సముదాయం శ్రీచక్ర లాగా ఉంటుంది. సరే సార్. అడగండి బంగారు. ఎవరో లేడీస్ ఎవరు మాట్లాడట్లేదు, మీకే ఎక్కువ ఉపయోగం. సార్ మనోదర సార్, నమస్కారం అండి. సార్, నమస్తే. అంటే గృహిణులు అంటే వాడొచ్చు అన్నారు కదా వెజిటేబుల్స్ కోసము, అది అంటే ఎలా సార్, అది ఎక్కడ పెట్టాలి ఏంటి? ఏముంది మీ ఒకటి టేబుల్ దగ్గర ఏది భోంచేసిన ఈ టేబుల్ ఉంటుంది కదా, దానిపైన ఒట్టిగా ఏది 4 ఈ మామూలుగా పైపులు, స్టెయిన్లెస్ స్టీల్ పైపులతో పిరమిడ్ ఆకారం లాగా తయారు చేసి దాని కింద ర్యాక్ లాగా పెట్టుకుంటే, కూరగాయలన్నీ దాని కింద పెట్టుకుంటే శుభ్రంగా పనికొస్తాయి కదా తల్లి. చుట్టూతో భోంచేయచ్చు, తిను పదార్థాలు దాని కింద పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, కూరగాయలు దాంట్లో పెట్టుకోవచ్చు. అవే కూరగాయలు తీసుకెళ్ళి మళ్ళీ వండుకోవచ్చు. ఏది కూరలు అవన్నీ కూడా దాని కింద పెట్టుకోవచ్చు.
ఇప్పుడు మేము కొత్తగా తయారు చేస్తున్నాం, ఇంకా రెడీ అవ్వలేదు. ఫ్రిడ్జ్ అనేది దానికి ఫ్రిడ్జ్ కరెంట్ లేకుండా పిరమిడ్కి ఏదన్నా ఎన్ని రోజులు 2 నెలలు నిల్వ ఉంటాయి అంటే మనకు ఆ పాలు కానీ పెరుగు కానీ కూడా దాంట్లోనే పెట్టుకుంటా ఉంటే కాస్మిక్ ఎనర్జీతో నిలబడి ఉంటాయి. ఎందుకంటే ఫ్రిడ్జ్ల ఆకారంలోనే ఉంటుంది. దాంట్లో లోపల అరలు ఉంటాయి, చుట్టూతా పిరమిడ్లు ఉంటుంది, పైన పిరమిడ్ ఉంటుంది. ఆ, ఏం కావాలంటే అవి దాని కింద పెట్టుకుంటే శుభ్రంగా దాని కాస్మిక్ ఎనర్జీతో నిలబడి ఉంటాయి. శుభ్రంగా నిలవ దగ్గర దగ్గర కనీసం 1 నెల రోజులు నిలవ ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్ ఆ సర్దికూడు తినే బదులు శుభ్రంగా కాస్మిక్ ఎనర్జీతో హాయిగా పాలు కానీ ఇవి కానీ అవన్నీ చెడిపోవు, దాంట్లోనే ఉంటాయి. హాయిగా వాడుకోవచ్చు కదా. రాబోయే ప్రపంచం అంతా కూడా పిరమిడ్, అన్ని పిరమిడ్ ప్రపంచమే తయారవుతుంది. అది ఇవి ఎక్కడ కొనాలి సార్ ఈ పిరమిడ్? దాన్ని అంటే మెటీరియల్ అది కొన్ని నేను ప్లాస్టిక్ వి చూశాను. అది అంటే ఏ మెటీరియల్ తో ఉంటుంది? ఎక్కడ తీసుకోవాలి? ఏది ఏ బెటర్? మాకు మెటీరియల్ అయినా కొంచెం. వాడచ్చు. మీరు కొంచెం అది 51.52 కోణమే కాబట్టి పైపులతో ఇది చేసుకుని ర్యాక్గా తయారు చేసుకుంటే అది ఇదవుతుంది. పిరమిడ్ తయారు చేసే 2x2 పిరమిడ్ తయారు చేసే వాళ్ళతో ఇప్పుడు ముయ్య అవసరంలా. అది 4 మూలలో ఓన్లీ ఇచ్చేసేసి ర్యాకులాగా 2x2 తయారు చేసేవాళ్ళు మాకు ఇలా కావాలి అంటే చేసి పెడతారు. శుభ్రంగా స్టీల్ ర్యాకులుగా పెట్టేస్తే అరలు అరలుగా ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. కాకపోతే 1/5 ఏరియా వరకే అది పని చేయగలదు. దాన్ని నిండుగా పెట్టేసేస్తే పని చేయదు. ఇప్పుడే చెప్తున్నా నేను. దాని నిండుగా ఏదైనా పళ్ళు పెట్టేసేసి దాని నిండుగా మరి నిల్వ ఉండలేదని అడిగితే నేను నాకు తెలిసినంత వరకు 1/5 ఏరియా దాంట్లో 100% ఉందనుకోండి, 20% దాంట్లో ఈ పని చేస్తాయి. అంటే మనమే తయారు చేయించుకోవాలా సార్? అది కొని పెట్టుకోవడమా? నాకు ఐడియా మీరు రావట్లేదు సార్. కొనుక్కోవటానికి ఇంకా అంత అవైలబిలిటీ బయట మార్కెట్లో అంత అవైలబిలిటీ లేదు. 2x2 తయారు చేసే వాళ్ళని అడిగితే అది క్లారిటీగా మీకు చేసిస్తారు. అది అదే అంటే ఎక్కడ సార్? అంటే ఎవరిని కాంటాక్ట్ రెండు అవ్వాలి? బై రెండు తయారు చేసేవాళ్ళు ఎవరైనా చేసి ఇవ్వగలరు. అమ్మా మార్కెట్లో ఉంటాయి. ఆ డీటెయిల్స్ నేను చెబుతానమ్మా. ముందు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఓకే. ఎవరెవరు తయారు చేస్తారో లోకల్ వాళ్ళు ఉంటారు కాబట్టి లోకల్ వాళ్ళ అడ్రస్ ఆయన ఇస్తారు, డీటెయిల్స్ అవి. నమస్తే గురూజీ. ఇంకా హలో మాట్లాడండి అసలు మీకు. హలో ఆ, నమస్తే గురూజీ. నమస్తే ఇందాక బంగారు. మీరు ఐ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు కదా, ఆ, అది ఎట్లా గురూజీ? నాకు బాగా అర్థం కాల. వాటర్ గురించి చెప్పారు. ఓ, వాటర్ ఇది. వాటర్ థెరపీ గురించి చెప్పారు. కలర్ థెరపీ అని ఇక్కడ సోలార్ ఎనర్జీని వాడి, సోలార్ ఎనర్జీలో 7 కలర్స్ ఉంటాయి. ఉమ్, కలర్కి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రోగాన్ని తగ్గించే స్థితిలో ఉంది. కొత్తగా సిస్టమ్ వెనక నుంచి ఉంది అది. మనం ఉమ్, పిరమిడ్లో వాడితే ఏంటి అని దాని మీద నేను పరిశోధన చేశాను. అది ఉమ్, కలర్ ఇప్పుడు అన్నిట్లోనూ ఇప్పుడు మనం మందులు వాడితే ఇది పిరమిడ్లో మందులు దాస్తే ఏమవుతాయి అని అంటే వాటిట్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఒక ఇంగ్లీష్ బుక్ నాకు దొరికితే దాని మీద మెడిసిన్స్ ఈ పిరమిడ్లో పెడితే ఏమవుతుంది, కలర్స్ పెడితే ఏమవుతుంది అని నేను పరిశోధన చేశాను. మీకు ఒక 1 నెల రోజుల్లో క్లారిటీగా మీకు దాని గురించి మొత్తం బుక్కే మీకు రిలీజ్ చేస్తాను. అది అది ఆ కలర్ ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటే సోలార్ ఎండ దాని మీద పడేటట్టు ఆ పిరమిడ్లో పెట్టి చూస్తే క్లియర్గా ఆ మందులు కూడా కాదు, మందులు ఏం అవసరం లేదు. ఆ వాటర్ కానీ లేకపోతే ఈ హోమియో మామూలు పిల్స్ పెడితే అవి మందుల్లాగా పనిచేస్తాయి. ఉమ్, అవి మీకు త్వరలోనే వాటి డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలోనే ఒక 1 నెల రోజుల్లో వస్తాయి మీకు. ఇవి ఇక మామూలుగా మందుల్లాగానే వాడుకుంటే అవి మామూలుగానే పనిచేస్తాయి ఈ మందుల్లాగా. ఒకటి ఓకే. ఇవి అంటే ఏ ఉమ్, కలర్లో వాడితే ఏ రోగాలు నయం అవుతాయి అనేది ఒక బుక్ ఉమ్, ఉంది. దాని ప్రకారంగా ప్రయోగాలు చేస్తా ఉన్నాము. అది మీకు ఉమ్, అతి త్వరలోనే అందుతాయి. అది అంటే మీకే కాదు మొత్తం ప్రపంచాన్ని అంతటికీ రిలీజ్ అవుతుంది. అది అంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు అవి. ఉమ్.
ఓకే గురుజీ. అంటే ప్రయోగ భాగంలో ఉన్నది అది. ఉమ్. ఇప్పుడు అంటే ఒక ప్రయోగం చేసాం, అది ఆ ఉమ్. వాటర్ వాడితేనే శుక్లాలు అనేవి పోయినాయి అని రిజల్ట్స్ వచ్చింది. ఒట్టిగా వాటర్ వాడితే డాక్టర్ దగ్గరికి వెళ్తే శుక్లాలకు ఎంత అవుతుంది? చాలా అదే. డిఫరెంట్. ఏది ప్రయోగం అది సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు మేము ఉమ్. ఏంటంటే లాడ్జ్లో చేద్దామని దాని మీద ప్రయోగం. ఒక ఓకే. శుక్లాలకే ఇదైతే ఇప్పుడు ఉమ్. హార్ట్కి ఏం వాడాలా, లేకపోతే ఏ కలర్ వాడాలా, అట్లా ఏది రకరకాల వీటి మీద ఇది మైండ్కి ఏం వాడాలా, ఏది ఇట్లా వీటన్నిటి మీద ప్రయోగాల్లో భాగంగా ఫస్ట్ కళ్ళకు వాడాం అది. ఓకే. ఇప్పుడు మాకు ఒక 1 మంత్ అయితే గానీ ఏం తెలియదు అంటారా గురుజీ? మీకు ఇవ్వగలిగే స్థితిలో ఉంటాం మేము. మీకు థ్యాంక్ యూ. అది మీరే ప్రయోగాలు చేసుకోవచ్చు. అవి మేము ప్రయోగాలు విజయవంతం అవగానే మీకు దాని గురించి అరేంజ్ చేసి ఇస్తాం. అది మీరు చేసుకోవాలి. ప్రయోగం పెద్ద ఇదేం కాదు అది. ఉమ్. అంటే మనం ఒక పిరమిడ్ అవి ఏం లేవులే గురుజీ మనకి ఇంట్లో. అంటే మీరు ఆ మేము కొత్తగా చేరాను. పిరమిడ్ గురించి జ్ఞానంలోక గురుజీ. కొత్త వాళ్ళందరికీ ఇప్పుడు మీకు పిరమిడ్స్ ఎక్కడ దొరుకుతాయి, మీరు ఏ ప్లేస్లో ఉన్నారు, అవి మీకు ఎలా ఇవ్వాలి, ఇనీషియల్గా ఏ పిరమిడ్ ఇవ్వాలి అనే డీటెయిల్స్ అన్ని నేను చెప్తానమ్మా, మీరేం కంగారు పడొద్దు. సో ఓకే. ఫస్ట్ డౌట్స్ ఉంటే క్లారిఫై చేయించుకోండి. మీద డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకు సీనియర్స్ ఎవరు మాట్లాడలేదు? సీనియర్స్ మీరే కదా అడగాల్సిందే. కొత్త వాళ్ళు కొత్త వాళ్ళే అంత ఇదిగా మాట్లాడుతుంటే సీనియర్స్ అందరూ కూడా పిరమిడ్ యొక్క శక్తిని మీరు మాట్లాడితే కొత్త వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా. అంటే మీరే మాట్లాడాలి సీనియర్స్. మరి మీరు అన్నారు 20% ప్రతిఫలం ఆ, పొందుతాము దాని కింద అని చెప్పి అన్నారు. మరి అలాంటప్పుడు మరి ఆ, దాని పర్పస్ అంత ఇదిగా లేదండి. మరి ఫస్ట్ 20% అంటే మనం ఇప్పుడు మామూలుగా ధ్యానంలో చేసేటప్పుడు కన్నా దాని మీద 20% అంటే ఇది ఎనర్జీ, మనం తీసుకునే ఎనర్జీ అంత యాడ్ అవుద్ది బంగారు. అది 100%. 100 ఇప్పుడు మనం ఒకేసారి దీంట్లోకి వెళ్ళిపోవాలనే స్థితి రాదు. అది ఇప్పుడు 100% దాంట్లో వెళ్ళంగానే ఒక క్షణంలో మారిపోతాం అని ఈ స్థితి నేను చెప్పలేను కూడా. అది జరగదు. అది ఒకేసారి దాంట్లో పడుకుంటే సాయంత్రానికి మారిపోయి బయటకు వచ్చేస్తామంటే అది జరగని పనులు అవి. అట్లా కాదు సార్, మరి అంత కాదు. రోజు అంటే మామూలు బయట చేసేదానికంటే దాని కింద చేస్తే 3 times శక్తి పెరుగుద్ది. కరెక్టేగా సార్? అంతే కదా? అదే అట్లాగే సార్ అదే అని సార్ ఒక్క నిమిషం, నేను ఇందాక అడిగిన డౌట్ ఏంటంటే పిరమిడ్ కింద ఇప్పుడు మనం ఒక ఫర్ సపోజ్ చిన్న పిరమిడ్ ఉంది, హ్యాట్ పిరమిడ్. ఆ హ్యాట్ పిరమిడ్లో దాని నిండా పెడితే పని వర్కౌట్ అవ్వదు. పిరమిడ్ సైజుని బట్టి దాని రిజల్ట్ ఉంటుందండి. 2x2కి కొంత రిజల్ట్ ఉంటుంది. సైజు పెరిగే కొంది దాని యొక్క నేను చెప్తానేనండి. ఇప్పుడు పళ్ళు తీసుకొచ్చి దాని నిండా పెట్టేదైతే అట్లా పని చేయవు. దాంట్లో 20% వరకే వాల్యూమ్ పెట్టాలా, లేకపోతే పని చేయదు అని చెప్తున్నా నేను. అర్థమైందా మీకు? అతనికే ఇచ్చే పిరమిడ్ మనం. కానీ దాని నిండా కుక్కేసేసి అది నెల రోజులు నిలబడాలా అంటే నిలబడదా అని చెప్తున్నా నేను. అది దాని 20% దాని యూజ్ అయ్యేది. 20%లోనే దానికి ఇప్పుడు 2x2 సైజులో 2x2 అంటే దగ్గర 4 అడుగుల్లో మనం వాడాల్సింది ఎంత వాడాలా? దగ్గర 4 అడుగుల్లో ఏది అడుగున్నర ఏరియాలో మనం ఈ యాపిల్స్ కానీ ఏదైనా కూరగాయలు కానీ దాంట్లో ఒక అడి ఏరియా అంటే అడుగు ఏరియా పైగా మనం వాడాలా. ఎక్కువగా తెలియక నేను మొట్టమొదటి దాని నిండా పెట్టేసేసి ఊరినే ఒక హ్యాట్ కింద 3 టమాటాలు పనిచేస్తాయి, చిన్న హ్యాట్. అదే ఒక దాని నిండుగా పెట్టేసేసి పని చేయాలంటే పని చేయవు. అది అంతేగాని 20% అంటే పెద్దది. ఇప్పుడు సైజు 3x3 అంటే 9 అడుగులు. ఎన్ని పెడతాం మనం? కూరగాయలు ఎన్ని పెడతాం? ఇవి ఎన్ని పెడతాం? పళ్ళు కానీ మ్యాక్సిమం మీరు పెట్టేది దాంట్లో 9 అడుగుల్లో 2 అడుగులు పెట్టేస్తే మీకు పూర్తిగా సరిపోతాయి.
20% పూర్తిగా పనిచేసేది 20% అనేది అందుకు ఫ్రిడ్జ్ మీద పిరమిడ్ పెట్టామనుకోండి, ఆ ఫలితం ఎలా ఉంటుంది? ఆ ఫ్రిడ్జ్ మీద, రిఫ్రిజిరేటర్ మీద పిరమిడ్ పెట్టామనుకోండి ఆ మామూలుగా, ఆ ఫలితం ఎలా ఉంటుంది? మొత్తం అంతా అన్ని పిరమిడ్ ఏరియా ఎంత వస్తుంది, దాని లోపల ఉండే ఏరియా ఎంత వస్తుంది, ఆ ఫలితం ఏదో ఎక్కడో కొద్దిగా పనిచేస్తుంది కానీ మొత్తానికి పనిచేయదు. మొత్తం అంతా ఫ్రిడ్జ్ అంతా పనిచేసే ఏరియా అంతా మీరు పెట్టేది చిన్న పిరమిడ్ పెడతారు కదా, ఆ, మీరు చెక్ చేసుకోండి. దాన్ని నిండా పెడితే ఏమవుతుంది, పిరమిడ్ కింద దాంట్లో నిండుగా పెట్టి ట్రై చేసి చేసుకోండి. తర్వాత కొద్దిగా పెడితే ఎట్లా ఉంటుంది అనేది మీరు ట్రై చేస్తే క్లారిటీ వస్తుంది మీకు. దాని శక్తిని దాన్ని మనం పవర్ఫుల్గా యూజ్ చేసుకోవాలంటే అంతవరకే పనిచేస్తుంది. సార్ నమస్తే అండి. హలో. మీరు ఇంటి పైన పెట్టుకున్నారనుకో, ఇంట్లో ఎంత ఎంత ఏరియా వాడుకోవచ్చు. ఒక వైర్తో కట్టుకుని వైరు పైన, ఇంటి పైన వైర్తో సెంటర్ పాయింట్లో పెట్టుకున్న వైరు మొత్తం అంతా ఎంత వస్తుంది ఏరియా, దాంట్లో ఎంత వాడతారు మీరు? ఇప్పుడు ఇది టేబుల్ పైన పెట్టేది మినిమం 4x4 సైజ్ ఇది పెడతారు. ఊరినే వైర్లే కదా మామూలుగా, లేకపోతే ఒకటి పైపే కదా. ఎంత వాడతారు మీరు? ఏ కూరగాయలు వాడినా కానీ ఎంత పెట్టినా 2 అడుగుల సైజు ఇదైతే ఎంత వస్తుంది నీకు? బోల్డ్ వస్తుందా? సార్ నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు పిరమిడ్ అంటున్నారండి, పైపులతో తయారు చేసుకోవాలంటున్నారు కదండి. పైపులు అంటే స్టీల్ పైప్తో క్లారిటీగా వస్తే ఇప్పుడు దాని మూత అవసరంలా. వస్తుంది యాక్చువల్గా మనకు. మూత అనేది మనం త్రిభుజాకారంలో పెట్టాలంటున్నారండి. ఆ, ఆ పెట్టినప్పుడు మనకు ఇంట్లో సూర్యరశ్మి ఎలా వస్తుందండి, కాస్మిక్ ఎనర్జీ? ఇంట్లో సూర్యరశ్మి దేనికి? కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు కదా మెడిసిన్కి. పిరమిడ్ కి. ఆ వెలుగే చాలు. ఆ వెలుగు. మెడిసిన్కి ఆ వెలుగే చాలు. ఆ, ఆ వెలుగులోనే కలర్స్ ఉంటాయి. ఆహా. సూర్యరశ్మి వచ్చి దాంట్లో పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిరమిడ్ తయారు చేస్తారు, చుట్టూ మనం ఏం పెట్టాలండి? పూత కవర్ ఉంటుంది దాంట్లో, ఏదేనంటే అదిటి దీనికి ఏం చేసాం, హోల్స్ పెట్టామా లేదా? కొంచెం పైకి పెట్టండి, కొంచెం పైకి. ఆ, కనబడుతున్నాయా హోల్స్? ఆ, లోపలికి వెలుగు వెళ్తుందా? అవును. ఆ వెలుగు చాలు దాని దాంట్లో, అంటే సూర్యరశ్మి దాంట్లో పడవసరలా. ఈ బయట ఉన్న ఎలుగు పడితే చాలు. అవును. ఓకే ఓకే, అదే క్లారిటీ కోసం చేశాను సార్. అవునా? ఓకే ఓకే. ఆ అది ఎలుగు అనేది లోపల ఆ, కలర్ సీసాలో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సీసాలు పెట్టుకుంటే, ఆ, దాంట్లో వాటర్ పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుంది అది. ఈ రంధ్రాల హోల్స్ ద్వారా ఎలుగు వెళ్ళిపోద్ది లోపలికి. అవు 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 అది ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. దానికోసం 4 మూలలు పెట్టుకున్నా వెలుగులో. ఇప్పుడు మనకి కాంతే వచ్చి సూర్యరశ్మి దాంట్లో పడాలని రూల్ లేదు బంగారు. అదే సార్. అంటే మేము ప్రయోగాల్లో బిగినింగ్లో ఏం చేశానంటే, కలర్ థెరపీలో పైన ఈ గ్రీన్ మ్యాట్ ఇచ్చేసి, గ్రీన్ లైట్ పేపర్ ఏది ఇచ్చేసి, ఒక ఆయన కింద పంచదార పరిచేసేసి లైట్ ట్యూబ్ లైట్లో పరిచేసేది. ఇదే క్యాన్సర్ వాళ్ళకి ఎప్పుడూ తగ్గని వాళ్ళకి ఆ పుండు మీద ఈ పంచదార పలుకులు వేస్తే 2 రోజులు తగ్గిపోయినాయి. ఓహో, దీనికి ఇది ఉందండి, పిరమిడ్లో వాడితే ఏమవుతుందని మేము పిరమిడ్లో వాడి చూస్తే దాని మీద 10 టైమ్స్ ఎఫెక్టివ్గా పనిచేసింది అది. పిరమిడ్ లో పెడితే దానికి కాస్మిక్ ఎనర్జీ వచ్చింది. దీని మీద 10 టైమ్స్. అది వాడుకుంటే మనకి ఉపయోగం. అది ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అది అది అంటే ఇప్పుడు పిరమిడ్ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాం కాబట్టి, కలర్ థెరపీని పిరమిడ్లో వాడితే ఎలా ఉంటుంది? అదే రేపొద్దున పెద్ద పెద్ద పిరమిడ్లో ఇది సైడ్ విండోస్లో కలర్ వాడితే ఏమవుతుంది అని. అప్పుడు వశిష్ఠ గౌతమిలో సైడ్ విండోస్ ఎక్కడా కూడా పిరమిడ్లో విండోస్ లేవు. సైడ్స్ కింద ఉంటాయి కానీ ఏ ఛాంబర్కి ఆ ఛాంబర్ విండోస్ లేవు. అక్కడ ఆ పిరమిడ్కి ఆ విండోస్ వాడి వాటిలో కలర్స్ పెట్టి రోగాలు ఏదైనా ఉన్నాళ్ళు ఆ కలర్, ఓన్లీ కలర్ మీద ఫోకస్ అయితేనే చాలు, ఆ రోగాల్లోంచి బయటపడతారు. అది ఇప్పుడు మీరు క్యాప్ తయారు చేశారు కదండి, యాప్
తలకి తయారు చేసి చూపించారు కదండి. ఆ, ఇది వేరు. ఇదేంటంటే క్యాపు ఇదేది మామూలుగా మనం కుట్టించుకుని చేయించుకునేది. నేను ఇక్కడ ఊరినే తయారు చేసి ఎయిమ్స్ వాళ్ళకి పంపించాము అప్పుడు. అది దానికి పైప్స్ ఉంటాయండి. ఆ ఆ క్యాప్ పెట్టారు కదండి, దానికి పైప్స్ ఉంటాయండి, పైప్స్ అండి. వీటిలో ఇది 4x4 ప్లాస్టిక్ ఉన్నాయి చూసారా? అవునవును. పిరమిడ్లో వాటిని కలిపి కుట్టేసేసి ఇట్లా ఇచ్చేసాం. దాంట్లో క్రిస్టల్స్, మ్యాగ్నెట్స్ అవన్నీ పెట్టేసి ఇచ్చేస్తే, అంటే చిన్న చిన్న వాటిట్లో ఏది 9 పిరమిడ్లు ఉంటాయి, దాంట్లో మళ్ళా 9 ఉంటాయి. అవన్నీ కలిపి ఇచ్చేసి స్ప్రింగ్స్, మ్యాగ్నెట్స్ అన్ని కలిపి పెడితే దాని ఎఫెక్ట్ అలా ఎఫెక్టివ్గా పనిచేసినాయి. అది ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఇది అదే ఉంది, దీంట్లో ఉన్నాయి కదా, కనపడుతుంది కదా. కనపడుతుంది సార్. దీంట్లో ఇది ఏముంది, అది ఇలా పెట్టుకుని మనం పండుకోవటమే హాయిగా. ఇది పని చేసేటప్పుడు లేడీస్ కానీ ఇదన్నా కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు వాడుకోవచ్చు. అది అది ఎనర్జీ యాడ్ అవుతుంది కదా, ఎనర్జీ. ఎనర్జీ యాడ్ అవుతుంది. అదే నెత్తిమే పెట్టుకోవచ్చు శుభ్రంగా పని చేసుకునేటప్పుడు. ఎనర్జీటికల్గా ఉంటాం పని చేసేటప్పుడు. ఎక్స్ట్రా స్ట్రెంత్గా ఉంటాం. అలసట అనేది ఉండదు. అది ఎక్స్ట్రా వాడుకోవటమే కదా. అదేలే సార్. మనం ఇప్పుడు పిరమిడ్ కింద ధ్యానం చేసుకుంటే ఇంకా మంచిది. ధ్యానంతో పాటు ఇప్పుడు ధ్యానం అనేది ఏంటి, ఎనర్జీ రావటం కోసం ఎనర్జీ. కాకపోతే ఎందుకు అంటే పర శరీరములను స్వశరీరమట్లుగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపనట్టి విఘ్నుడే బ్రహ్మ. ఇక్కడ శాకాహారం అవ్వచ్చు, మరి భార్య అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, హింస లేని స్థితిలో ఉంటున్నామా లేదా అనేది ధ్యానం చేసేటప్పుడు, మనలోకి మన ప్రయాణం చేసేటప్పుడు నేను ఎలా జీవిస్తున్నాను, నేను దైవాన్నే, దైవస్థితిలో ఉంటున్నానా లేదా అనేది ఎవరికాళ్ళు చెక్ చేసుకోవాలా. ఎవరి ఆలోచన వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. ఇన్నర్ ప్రవేశం చేసేటప్పుడు నా తప్పు ఏంటి, నా లోపం ఏంటి అనేది ఎత్తుక్కోవటం తప్ప, ఉద్ధరయాత్మ ఆత్మానాం అంటే ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవటం అంటే మన లోపాలు మనం ఎత్తుక్కోవాలా. ఎదుటి వాళ్ళు గ్రేట్ చేస్తా ఎత్తుక్కోవాలి. ఉంటుంటే మనకి ఆలోచన శక్తి జ్ఞానం చేస్తా ఉంటుంటే మనం ఈ ఆలోచన శక్తి ద్వారా మనకు పెరిగిపోతుంటది. మన లోపాలు ఎత్తుక్కోవాలి బంగారు. లోపాలు తెలుసుకొని ఎదటాళ్ళ గ్రేట్ ఎత్తుక్కోవాలి. ఎదటాళ్ళు అందరూ లోపాలు, ఇప్పుడు ఆడట్ట, ఈడిట్ట, ఆవిడిట్ట అంటున్నాము కానీ నేనెట్టా అని ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? లేదు. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మార్పు మనలో వస్తుంది. ఒక సార్. అద్భుతమైన జీవితం వస్తుంది. తల్లిని ఎలా చూస్తున్నానో, తండ్రిని ఎలా చూస్తున్నాను, భార్యను ఎలా చూస్తున్నాను అని మార్పు మనలో రాందే ఎన్ని ధ్యానాలు చేస్తే ఏంటి ఉపయోగం? ఉపయోగం లేదు. అదే కదా. ఆ మార్పు కోసమే మనం ఈ జ్ఞానం. మార్పులో వచ్చి ఒక హింస లేని స్థితిలో జీవించడం మొదలుపెట్టి అందరిలో గ్రేట్ ఎత్తుక్కోవటం అంటే, ప్రతి జీవి దగ్గర, ప్రతి మనిషి దగ్గర ఆ గ్రేట్ ఎత్తుక్కోవటం మొదలు పెడితే, ఓహో నేను ఎత్తుక్కోవాలా, నేర్చుకోవాలా అనుకున్నప్పుడు ప్రతి మనిషి దగ్గర, ప్రతి జీవి దగ్గర నేర్చుకోవటం మొదలు పెడతాం. అదే సార్. లెర్నింగ్ కోసమే మనం భూమి మీదకి వచ్చేది. నేను కొత్తగా జాయిన్ అయినాను సార్, అందుకని కొంచెం డౌట్స్ అడుగుతున్నాను. అడుగు, ఏం పర్వాలా. కొత్తగా జాయిన్ అయ్యాను, ఎవరో తెలుసుకుందాము. అడగాల. అప్పుడు నేను నేర్చుకునేవాడినే కదా బంగారు. ప్రతి నాకు తెలియని మీ దగ్గర ఎంతో ఉన్నది. లెర్నింగ్ మాట్లాడితేనే కదా నేర్చుకునేది. అంతేలే సార్. అది నేర్చుకోకుండా ధ్యానము అంటే ఇన్నర్ ప్రవేశం, నాలోకి నా ప్రయాణం. దేని ద్వారా? శ్వాస మీద ధ్యాస ద్వారా ఇన్నర్ ప్రయాణం. 100 రకాలు లేదు ధ్యానం అంటే. సార్ 3 days నుంచి చేస్తున్నాను. ఇవాళ 2 రోజులు కుర్చీలో కూర్చున్నాను సార్. ఇవాళ కింద కూర్చున్నాను. కింద కూర్చొని చేస్తే కొంచెం నాకు తేడా అనిపించింది. తేడా ఎందుకంటే మీరు కూర్చోగలరు, ముసలాళ్ళు కూర్చోలేరు కదా. చెప్తున్నాను. కొంచెం కింద కూర్చొని చూస్తే కొంచెం ఆకర్షణ. ఈ ఒక 25 నిమిషాలు 30 నిమిషాల్లో కొంచెం చీకట్లు వచ్చినట్లు, ఆ కిరణాలు మనకి నొసట్లు తగిలినట్లు. ఇప్పుడు మూడో కన్ను తెలుసుకుంటది, ఎన్నో కలర్స్, వైట్ రకరకాలు ఇవన్నీ పొందుతాం. కానీ అది కాదు కావాల్సింది. ఇక్కడ మన లోపల ఎత్తుక్కోవాలా బంగారు. ఇక్కడ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, వస్తాయి. రావట్లేదు, దాంట్లోకి వెళ్ళిపోవట్లేదు. ఆలోచనలు లేకుండా వస్తానే ఉంటాయి, నిదానంగా అవే పోతాయి. ఒకటొకటే మార్పు తెచ్చుకోవాలా మనలో. ఒక ధ్యానం ఎలా ఉండాలా, ఒక దైవత్వం అంటే ఏంటి, రాక్షసత్వం ఏంటి, మానవత్వం ఏంటి, ఆ కండిషన్ లవ్లో నుంచి నేను అన్కండిషన్ లవ్లోకి వెళ్తున్నానా, ప్రతి జీవిని ప్రేమిస్తున్నానా,
ఒక అదేలే. అద్భుతమైన జీవితం నాలో ఉన్నదా అనేది రావాలా. ఆ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని ఆ, కోరుకోవాలా. అందరికీ ఎవరి రావాలి. చిట్కాళ్ళ కరెక్ట్ అనిపిస్తుంది, ఎవరి అంతే. ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నా ఆలోచన ద్వారా సమాజానికి మేలు జరుగుతుందా లేదా అది అనేది రావాలా. మన ఒక్కరికి కాదు, సమాజానికి కూడా మేలు జరుగుతుందా లేదని అది రావాలి. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మన ఏరియా వాళ్ళు మాట్లాడదాం. వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. సార్ సార్ చెప్పండి. మీరు నమస్తే. మీరు ఇందాకట క్యాన్సర్ గురించి ఏదో షుగర్ తోటి అప్లై చేశారని చెప్పారు. నాకు అర్థం అవ్వలేదు. నేను కూడా క్యాన్సర్ పేషెంట్ని. అది ఎట్లాగా ఏంటి బెనిఫిషియల్ ఎలాగ చెప్తారు సార్ ఇప్పుడు కొద్దిగా? దాని డాక్టరు, ఇప్పుడు కలర్ థెరపీ డాక్టరు క్యాన్సర్ తాలూకా మనిషికి ఒక పేపర్ వేసి చేసి ఆయన లేడు. ఇప్పుడు నేను దానిని పిరమిడ్లో యూజ్ చేస్తే ఏమవుతుంది అనే టెస్ట్ని పిరమిడ్కి అప్లై చేసాం. దాని మీద అది 10 టైమ్స్ అద్భుతంగా పనిచేస్తే దీనికి ఎలా ఉపయోగపడుతుందా అనేది కలర్ థెరపీని పిరమిడ్లో అప్లై చేయటం మూలంగా 10 టైమ్స్ దాన్ని వాడుకోవటానికి ఉపయోగపడుతుంది అనేది మేము దాంట్లోకి వెళ్తున్నాం. ఇంకా అది ప్రయోగ దశలో ఉన్నది. ఇది దీంట్లోని వాటర్ కనీసం పెట్టండి, ఏ బాటిల్ అయినా పెట్టి వాటర్ కన్జ్యూమ్ చేస్తే కొద్దిగా యూస్ఫుల్ అవ్వచ్చును అన్నది ఏమన్నా కానీ మీరు బ్లూ చేస్తే. వాటర్ వాడి చూడండి. బ్లూ వాటర్ సార్? ఓకే. బ్లూ వాటర్ కాదు, వాటర్లో బ్లూ సీసాలో అదే బ్లూ గ్లాస్ సీసా బ్లూ ఇది దొరుకుతాయి మీకు. అది పిరమిడ్లో పెట్టి చూడండి. పిరమిడ్ మనం 2x2 పిరమిడ్ లోని ఫుల్ గా కవర్ చేయొచ్చా, లేదంటే లైట్ పడాలా? లైటింగ్ పడాలా. లైటింగ్ పడాలంటే అట్లీస్ట్ ఏంటంటే బాటిల్ కంటే కొద్దిగా హైట్ లో కానీ ఇప్పుడు బాటిల్. ఇందాక చూపించాం కదా హోల్స్ అవి. ఇలా పిరమిడ్కి హోల్స్ పెట్టుకోండి. అచ్చా. 2x2 పిరమిడ్కి. 2x2 వుడెన్ ఉంది నా దగ్గర సార్. వుడెన్ పిరమిడ్ అయినా అవచ్చు, లేకపోతే గ్లాస్ పిరమిడ్ చేసుకుని దాంట్లో బ్లూ గ్లాస్ పెట్టుకోండి. బ్లూ గ్లాస్ తోటి పిరమిడ్ అయితే మంచిది అంటారు. అయితే బ్లూ గ్లాస్ పెట్టుకుని హోల్స్ లేకపోతే పెట్టాలి. దాంట్లో గ్రీన్ది పనిచేసింది కాబట్టి గ్రీన్ గ్లాస్ పెట్టండి. అచ్చా కలర్స్ అచ్చా. అమెజాన్ లో నుంచి మీకు దొరుకుతాయి కలర్ గ్లాసెస్. ఉమ్. దాంట్లో వాటర్ పెట్టుకుని వాటర్ తాపించండి. అచ్చా. ఇప్పుడు గ్రీన్ అంటారా బ్లూ అంటారా బంగారు సార్? వాటర్ అది నష్టం ఏం చేయదు, అది మేలు అవును. చేస్తాయి. ఇప్పుడు పిరమిడ్లో ఏ నష్టం ఏం చేయవు. ఉమ్. అసలు ప్రశ్నలు ఎవరు అడగట్లా బంగారు. ఇప్పుడు గ్రీన్ అంటారా బ్లూ అంటారా? మీరు రెండు చెప్పారు సార్ నాకు మళ్ళీ ఇప్పుడు. బ్లూ వాటర్ కళ్ళకి పని చేస్తుంది. దాంట్లో కలర్ థెరపీలో ఏది ఉంటే ఇప్పుడు మామూలుగా గ్రీన్ వాళ్ళకి గ్రీన్ వాడాం కాబట్టి గ్రీన్ ఇది వాడండి వీళ్ళకి, క్యాన్సర్ వాళ్ళకి. ఓకే. థ్యాంక్స్ సార్. చెప్పండి సార్. లాస్ట్ 21 days కూడా మీరు ఉన్నారు కదా క్లాస్ లో. ఎవరు? నేనండి. మీరే. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి మార్పు చెప్పండి. అచ్చా అచ్చా, మార్పండి చెప్పంటారా? ధ్యానం నేను ద్వారా చెప్తున్నాను సార్. నాకు బోన్ మేరు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కోవిడ్ వచ్చి చెప్పండి సార్. నాకు బోన్ మేరు ట్రాన్స్ప్లాంటేషన్ అయింది సార్. అయిన తర్వాత కోవిడ్ వచ్చి నేను చాలా వీక్ అయిపోయి బెడ్ రిడన్ లాగా అయిపోయాను సార్. అప్పుడు రాత్రులు నాకు నిద్ర ఉండేది కాదు, హోల్ నైట్ మెలకువగా ఉండేవాడిని. అప్పుడు ఏంటంటే ఇలా యూట్యూబ్ చూస్తూ చూస్తూ పత్రి సార్ వీడియోస్ ఇంక నైట్ అంతా చూస్తున్నాడు. అలా వీడియోస్ అన్ని చూశాను నేను. చూసి 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 నాకు ఏంటంటే దీని వెనకాల ఒక సైన్స్ ఉందని ఒక నమ్మకం ఏర్పడి నేను అప్పుడు ఏంటంటే ఈ మెడిటేషన్లోకి వచ్చి నేను లాస్ట్ మంత్ పౌర్ణమి రోజునే మెడిటేషన్ స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసిన తర్వాత మహీర్ ఫౌండేషన్ టచ్లోకి వచ్చిన తర్వాత ఈ క్లాస్ కూడా చేశాను. అయితే ఇది చేస్తూ చేస్తూ నాకు నమ్మకం పెరిగింది, ప్రశాంతత పెరిగింది. నిద్ర మెయిన్ ఏంటంటే నిద్ర పర్ఫెక్ట్ పడుతుంది. తెల్లవారి 4:30-5 గంటలకు మెలకు వచ్చేస్తుంది. చేస్తూ 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 నాకు ఇంత ఇది వచ్చింది. నేను ఈవెన్ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి కింగ్స్ ఛాంబర్కి వెళ్ళి కూడా నేను కూర్చున్నాను 2 hours. ఆ తర్వాత నాకు నమ్మకం దృఢంగా ఏర్పడటంతో
ఈవెన్ నేను ప్లేన్లోనే వెళ్ళేవాడిని హైదరాబాద్ ట్రీట్మెంట్కి, కానీ నేను ట్రైన్ జర్నీ కూడా చేయలేకపోయాను. నేను రైల్వే ఆఫీసర్ రిటైర్డ్. అయితే మొన్న నేను కడతాలో వెళ్ళినప్పుడు ట్రైన్లోనే రిజర్వేషన్ చేయించుకెళ్ళాను. అది 20 అవర్స్ ఆ ట్రైన్ సంపర్క్ క్రాంతి జర్నీ కూడా. అంత టాలరేట్ చేసి బాగా వెళ్ళాను. అక్కడ నేను ఆ టెంట్లో 6-7 days ఉన్నాను. ఆ చలిలోని దీంట్లోని అన్ని బాగానే ఇప్పటికి కూడా నీకు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ అయింది, కానీ అయినా సరే నేను ఇప్పటికీ కూడా అంటే బాగా ముందు కంటే చాలా ఒక 10-20 times నేను ఇప్పుడు బాగా ఉన్నాను సార్. మెర్కబా పిరమిడ్ కూడా కొని నేను దాంట్లో మెడిటేషన్ చేస్తున్నాను. నేను చాలా అనుభూతులు పొందాను. తర్వాత ఏంటంటే మొన్ననే రీసెంట్లీ నాకు తెల్లవారు ఒక కళ వస్తే రాసుకోమని చెప్పారు. ఆ కళ నాకు వస్తూ వస్తూ సరిగ్గా 3 గంటల 24 నిమిషాలకు ఎప్పుడో సార్ నాకు ఆ కళ వస్తుంది. కళ వస్తూ వస్తూ ఆ లేచి వెంటనే రాశాను. ఏంటంటే నాకు లెపర్స్ తోటి అనుబంధం ఎక్కువ ఉండేది. అక్కడ సర్వీస్ చేసేవాడిని. ఆ లెపర్స్ అందరూ ఒక వింత ఏరియా, అక్కడ గ్రీనరీగా ఉండి అక్కడ ఏంటంటే ఎవరెవరో ఉన్నారు. అక్కడ ఏంటంటే ఒక యాజిటేషన్ లాంటిది ఏదో అవుతున్నది. ఆ లెపర్స్ లీడర్స్ ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి అక్కడ ఏంటంటే ఏదో చప్పట్లు కొట్టి చాలా సంతోషపడుతున్నారు. నేనేంటి అని విచిత్రంగా చూస్తుంటే ఈ లోపల లీడర్స్ ఇద్దరు కూడా ఎవరితో మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేసి వస్తున్నారు. వాళ్ళు అన్నారు పదం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి నాకు అక్కడ తెచ్చారు. తెచ్చిన తర్వాత అది తెలిసింది ఏంటంటే అది మా ఇంటి దగ్గరే వాళ్ళు ఉన్నారని. బాబు ఠీక్ హో గయా, బాబు ఠీక్ హో జాయేగా, బాబు ఠీక్ హో జాయేగా అని వాళ్ళు తప్పట్లు కొట్టి ఇది చేస్తున్నారు. నేను అది ఇంకా ఎవరికి షేర్ చేయలేదు, ఇప్పుడే షేర్ చేస్తున్నాను. నేను నోట్ చేసుకుని వచ్చాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే ఇప్పుడు మీకే ఒకటి చెప్తున్నాను, గాజు పిరమిడ్ తీసుకోండి. దాని చుట్టూ గ్రీన్ పల్చటే ఏది పేపర్ ఉంటుంది ఏమో దీని ఈ పేపరు మన కలర్స్ అయ్యి లేకపోతే గ్రీన్ ఈ తీసుకుని పిరమిడ్ అలా తయారు చేసుకుని లోపల పక్క ట్యూబ్ లైట్ లో పెట్టుకుని లోపల పక్క వాటర్ పెట్టుకోండి వైట్ గ్లాస్ లో. ఆ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి, మీకు తొందరగా రిలీఫ్ అవుతారు మీరు. ఓకే సార్, నేను శివ గారు సజెషన్ తీసుకుని రంగస్వామి గారు ఎక్కడ చేయిస్తుంటారో అక్కడ చేయించడానికి ప్రయత్నిస్తాను పిరమిడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, వందనాలు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. అది ఇప్పుడు హ్యాట్ పిరమిడ్ కొనుక్కుంటే ఇంట్లో ఒక్కరే వాడొచ్చా, అది వేరే వాడొచ్చా? ఎవరైనా వాడచ్చు, ఎన్నిసార్లు అయినా వాడచ్చు, ఎంతమంది అయినా. అంటే ఒకేసారి ఇద్దరు వాడలేరు కదా. అదే 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 ఖాళీ టైంలో ఎంతమంది అయినా వాడచ్చు. మినిమం ఎంతసేపు మనం పెట్టుకోవచ్చు తల మీద? 1 గంట 2 గంటలు పెట్టుకోవచ్చు. టైం ఏమన్నా ఉందా అండి? టైం ఏమన్నా ఉందా అని అడుగు. టైంతో సంబంధం లేదు. వేరే ఇట్లా పిరమిడ్స్ అమ్ముతున్నారు కదా సార్ బయట, అక్కడక్కడ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటున్నారు కదా, అట్లా అలా తెచ్చి ఇంట్లో ఇంటి ఉంటది. పిరమిడ్ ఎనర్జీ ఊరినే పోదు అది. అదే ఏ పిరమిడ్ మంచిది అనేది మాకు తెలుస్తలేదు సార్. బయట కొందరు యూట్యూబ్ లో కూడా పిరమిడ్స్ దొరుకుతాయి అని చెప్తున్నారు కానీ. అవును, అదే అవి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాము, అది దాని గురించి. తెచ్చుకోవాలంటే నేను డీటెయిల్స్ చెప్తాను తల్లి. ఓకే సార్, దాని గురించి వరి అవ్వదు. ఓకే ఓకే. మాస్టర్ అండి, మీ మొబైల్ నెంబర్ ఒకసారి చెప్తారా? నాదా లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు సార్ది గురువు 98481 98481 34812 34812 98481 4812 34812 వాసు గారు సార్ గారు కూడా మీది. నాదండి. అవును సార్. 60 770 సార్ 770. నేను గ్రూప్ లో పెడతాలే సార్, చెప్పిన అర్థం కాదు, గ్రూప్ లో పెడతా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ది కూడా పెడతారా? సార్ది నాది ఇద్దరే పెడతాను. ఓకే. ఎలా చెప్పండి, మాట్లాడండి, వినపట్ల. చెప్పండి తల్లి.
ఏంటిది? ఏంటమ్మా? స్కూల్లో స్కూల్లో పిల్లలకి పెట్టొచ్చా అని అడుగుతున్నారు. బ్రహ్మాండంగా పెట్టచ్చు. చాలా స్కూల్స్ లో పిరమిడ్స్ కట్టి ధ్యానం కూడా చేపిస్తున్నారు. మెడిటేషన్ చేసేటప్పుడైనా చదువుకునే పిల్లలకి పైన ఆ పిరమిడ్ హ్యాడ్స్ లైట్గా ఉంటాయి. అవి పిరమిడ్ హ్యాడ్స్ పెట్టి చదివిస్తే శుభ్రంగా చదువు చాలాసార్లు 10 సార్లు చదివిన పాఠం ఒకసారి చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏం లేవు, చేప మాసం తింటే. ఇంకమ్మా ఇంకా ఎలా జీవించాలి అంటే ఒక అన్నమయ్య ఒక చిన్న శ్లోకంలో చెప్తాడనమాట. నిత్యా పూజలివిగో అని. తనుయే కుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, సమస్త జీవకోటిని సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా చూసుకోవాలని చెప్తాడనమాట. కను చూపులే దీపాలట, అంటే చూపే ఎదటి వారికి ఆనందాన్ని కలిగించే చూపులాగా ఉండాలంట. మాటలే గుడి గంటలట, నోట్లోంచి వచ్చే మాటలే గుడి గంటలంటే శుభసూచకాలుగా ఉండాలంట. తను తినే ఆహారమే లోపల ఉన్న స్వామికి నైవేద్యమట. బయట ఎక్కడా లేడు, మనలోనే ఉన్నాడు. మన స్థితిని ఎలా ఉండాలా అనే స్థితిలోనే ఉండే స్థితిగా ఉండాలా అనే ఒక అద్భుతమైన సందేశం ఇచ్చాడు ఆ అన్నమయ్య స్వామి. అది ప్రతిరోజు చెక్ చేసుకుంటా ఉండాల. మనం జీవితం ఈ భూమి మీదకి రావటానికి తల్లి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ నలుగురు ప్రత్యక్ష దైవాలు. వాళ్ళకి మనం లోపలికి వెళ్ళినప్పుడు నా తల్లిని నేను ఎలా చూశాను అనేది నేర్చుకోవాలా. పొరపాట్లు చేయటం సహజం. ఈ తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత తల్లిని హక్ చేసుకుని అమ్మ తల్లి నన్ను క్షమించు అని పొరపాటు చేస్తే ఆ తల్లిని క్షమాపణ కోరితే ఆ కర్మలోంచి విడుదలవుతాం. అంతేకాని నేనేదో ఇచ్చేసాను, నేనేదో గొప్ప అనుకుంటే కాదు. మనం మార్పు రావాల్సిందే. ఆ మార్పు రానిదే నాదే కరెక్ట్ అనుకుంటే అట్లాగే ఉండిపోతాం. ఈ జన్మ ఆఖరి చేయాలంటే మనం చేసిన పొరపాటు ద్వారా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకోవాల్సిందే. అలాగే మనకి హాని చేసిన వాళ్ళని ప్రేమతో క్షమించాలా. ఈ రెండిట్లో నుంచి బయటపడాలి అంటే ఒకసారి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకోవాలా, ప్రేమతో క్షమించే స్థితి రెండు రావాలా. ఆ రెండు ఉన్నప్పుడే మనం ఎదుగుదల పొందుతాం. ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలా. దీని ద్వారానే మార్పు పొందుతాం. ఈ పిరమిడ్ అంటారా, ఒక్కటొక్కటి వాటి యొక్క శక్తిని మనం తీసుకోవాలా, మన ఎనర్జీస్ ఎంతైనా మార్చుకోవాలా. తర్వాత ఒక్కటొక్కటి మనతో మనం స్నేహం చేయాలా, తర్వాత భర్తతో స్నేహం చేయాలా, భార్యతో స్నేహం చేయాలా, సమాజంతో స్నేహం చేయాలా. ఎప్పుడైతే మిత్రత్వమే మైత్రి కరుణ రెండే. ఇక్కడ భావబంధాలు ఇవన్నీ కూడా బంధనాలతో ఎరుక్కుంటాం, కానీ స్నేహమే జీవితం, స్నేహమే శాశ్వతం. ఆ మిత్రత్వంతో జీవించడం నేర్చుకుంటే అద్భుతమైన జీవితం వస్తుంది. థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకా ఏమన్నా ఇంకా సందేహాలుంటే అడగండి. ఎవరు మాట్లాడట్లేదా? సెషన్ అయిపోయిందా? శివ సార్, చెప్పండి. చెప్పండి అండి. ట్రిపుల్ సార్ వాళ్ళది ప్రోగ్రామ్ సాటర్డే సండే ఉంది అన్నారు. అవును సార్, అవును. వాళ్ళది ఇది మెసేజ్ పెడతారా సార్? వాళ్ళు ఎక్కడ ఎట్లా దాన్ని మనము బుక్ చేసుకోవాలని అన్నారు. ఏం బుక్ చేయవసరం లేదు సార్. మీరు ఏం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడుంటారు? బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మీరు బనిశంకర్ వెళ్ళండి. బనిశంకర్ నుంచి డైరెక్ట్ గా హారోహళ్ళి బస్సులు ఉంటాయి. అక్కడ దిగండి. మీరు నా నెంబర్ ఉంది కదా, నా నెంబర్ ఇస్తే లేదు అక్కడ సార్, లేదా? లేదు సార్. సరే, నేను గ్రూప్ లో ఫ్లైయర్ ఫార్వర్డ్ చేస్తాలేండి. పిప్పల గారికి కనుక్కొని ఆ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందో దాని యొక్క డీటెయిల్స్ మీకు పెడతాలేండి. పెట్టండి సార్. ఓకే. నేను గ్రూప్ లో పెట్టండి సార్. గ్రూప్ లో డైలీ ఒక మెసేజ్ పెడతాం. ఎందుకంటే మెసేజ్లు ఉన్నాయి కదా అని టపా టపా కొడతా ఉంటే అందరు చదవలేరు. ఇప్పుడు నిన్న స్పిరిచువల్ రియాలిటీ వీడియో పెట్టాను, ఎంతమంది చూశారు?
నేను చూశాను సార్. అది మనం ఒక మెసేజ్ అయినా దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుంటే దానికి మనకు అర్థమైద్ది. సో ఈ రోజు ఓకే సార్. ఇంకోటి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని పెడతాం గ్రూప్లో. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమన్నా గురువు గారిని ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సార్ మీరు 2006లో జ్ఞానంలోకి వచ్చినన్నారు కదా, ఆ, మీకు ఏమైనా మంచి అనుభవం ఏమైనా కలిగిన రోజు ఏదైనా ఒకటి ఉంటే చెప్పరా? చాలా అనుభవాలు కన్నా నాకు అనుభవాలు వచ్చు, ఎన్నో అనుభవాలు పొందాను. బట్ కానీ నేను ఎక్కువగా ఛానలింగ్ మాస్టర్స్తో ఛానలింగ్ చేస్తాను. ఐడియా ఉందా ఛానలింగ్ అంటే? లేదు సార్. ఛానలింగ్ అంటే ఐడియా ఉందా? లేదు సార్. ఒక మేము మాస్టర్ పక్కన ఇప్పుడు ఈయన ఉన్నారు శివ, ఆయన చేయబట్టుకుంటే మాస్టర్స్ ఎవరైనా వచ్చి ఆయనలోకి వస్తారు, ఆయనకి సంబంధం ఉండదు. మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తారు మన మాస్టర్స్. ఏ మాస్టర్ కావాలంటే శివ రమ్మంటే శివ వస్తారో, డాక్టర్ ఏది పైన శివుడు కావాలంటే శివుడు వస్తారో, రాముడు కావాలంటే రాముడు వస్తాడు, జీసస్ క్రైస్ట్ కావాలంటే క్రైస్ట్ వస్తారు. ఎవరు కావాలన్నా వాళ్ళు వస్తారు. వాళ్ళతో మన యొక్క జ్ఞానాన్ని పంచుకుంటాం, మాట్లాడతాం. ఏది కావాలంటే అది. మనం తెలియని విషయాలన్నీ కూడా వాళ్ళతోనే మాట్లాడతాం. వాళ్ళన్నీ కూడా ఆ జవాబులు చెప్తారు. మన బంధువులు తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, పైకి వెళ్ళిపోయినాడు మాస్టర్లు కూడా వాళ్ళతో వచ్చి మాట్లాడతారు. ఏంటి, ఏం జరిగింది, ఏంటి పైలోకం, ఏంటి ఎలా ఉంటుంది, ఏంటి అవన్నీ కూడా వాళ్ళతో ఎక్కువగా నాకు ఆ జ్ఞానం ఎక్కువ నేర్చుకున్నా. హాస్టల్ ట్రావెలింగ్ అంటే ఏంటి, మూడో కన్ను తెలుసుకోవడం ఏంటి, అవన్నీ అనుభవించి ఉన్నాం. అవన్నీ కాదు, తర్వాత తెలిసింది ఏంటంటే అవి కాదు నేర్చుకోవాల్సింది. అది గ్రేట్ కాదు, గ్రేటే బట్ కానీ అది గ్రేట్ కాదు. ఇక్కడ నువ్వు ఎలా అందరిలో దైవత్వాన్ని చూడగలుగుతున్నావా లేదా, ఇది గొప్ప, ఇది అందరూ దైవమే, అంతా దైవమే. ఆ దైవత్వాన్ని చూడగలగటమే గ్రేటు అన్నిటికన్నా. అవన్నీ అనుభవాలు నేను పొంది ఉన్నా. ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రాములు. మొట్టమొదట జానమా చక్రం 2010లో జానమా చక్రం ఇక్కడ అమరావతిలో చేశాం. తర్వాత వైజాగ్లో చేశాం. తర్వాత ఇది కర్తాలో 2012లో 13, 14, 15 వరకు అక్కడ చేశాం. తర్వాత వశిష్ఠ గౌతమి, ఇట్లా ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి అనుభవాలు పొంది తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతిదీ దైవమే, ఎక్కడా లోపం లేదు. అందరిలో ఆ దైవాన్ని చూడాలి తప్ప లోపాలు ఎత్తుకునే పని రాకూడదు. ప్రతిదీ అంతా ఆ స్థితిలో మనం చూడగలిగే స్థితి రావాలి. అది మనకి మూడో కన్ను తెలుసుకుందా, హాస్టల్ ట్రావెలింగ్ చేసామా, లేకపోతే ఇంకా ఇంకా ఏం చేస్తున్నామా? చాలామంది దాంట్లో ఎరుక్కుపోయి ఇదవుతున్నారు. అష్టసిద్ధులు పొందామా, అదేదో గొప్ప గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. కానీ అది గ్రేటే, కానీ అక్కడ ఇరుక్కుపోయి నేనేదో గొప్ప అనుకునే ఇది కాకూడదు. అందరిలో ఆ గ్రేటును చూడగలిగే స్థితి రావాలా. ఎవరైనా ఇది నేర్చుకోవటానికే శరీరంలో ఉన్న ఆత్మస్థితిలో మనం పొందగలిగే స్థితి రావటమే. అది అది పొందాల అందరం. అది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే తప్ప రాలేము. అందరిలో రోజువారీ ఒక ప్రాక్టీస్ కంటే రోజు నిద్రపోయే ముందు మన మన మాట ద్వారా ఎవరికైనా హాని జరిగిందా, మన చేత ద్వారా ఎవరికైనా హాని జరిగిందా, నెక్స్ట్ డే ఆ మాట చేత తీసేసి చూడండి. నా కరుణ్ణి నా కుటుంబం వరకే పంచుతున్నానా, మరి ఆ విశ్వవ్యాప్తం చేసుకుంటా తిరుగుతూ ఉండండి. రోజువారీ ఆ కరుణ్ణి మూగజీవుల్నితో సహా ప్రేమించుతా తిరుగుతూ ఉండండి. సమాజంలో అందరికీ అది పంచుకుంటా ఉండండి. ఒక అద్భుతాలు పొందుతారు. అది ఉన్నదా లేదా చూసుకోండి. హలో సార్. హలో, సార్ వినపడుతుందా? వినపడుతుందండి. ఓకే. ప్రజెంట్లో ఉండండి, పాజిటివ్లో ఉండండి, కరుణతో ఉండండి. అన్ని జీవులు ఆనందంగా ఉంటాయి, మనిషి ఒక్కడే దుఃఖంలో ఉంటాడు. కారణం ఏంటంటే నిన్నటి దుఃఖాన్ని మోస్తాడు, నిన్నటి బాధను మోస్తాడు, నిన్నటి కోపాన్ని మోస్తాడు, రేపటి భయాన్ని మోస్తాడు. ఈ క్షణం ఆనందంగా ఉన్నామా లేదా అనేది చూడడం. అదొక్కటే ఎప్పుడైతే చూడటానికి బిగిన్ అవుతామో అప్పుడు హ్యాపీగా ఉంటాం. ప్రజెంట్లో ఉండండి, పాజిటివ్లో ఉండండి, కరుణతో ఉండండి.
ప్రజెంట్లో ఉండటం నేర్చుకుంటే అన్నీ హ్యాపీగా ఉంటాం. ఓకే సార్. ఇంకా ఇంకెవరన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అమ్మా. మాట్లాడండి బంగారు. స్వామి ఆతరి అన్నమయ్య చెప్పారు కీర్తన, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి స్వామి, అది ఆ శ్లోకాన్ని బాగుంది స్వామి. అవునా? ఆ, అన్నమయ్యని అడుగుతారు అనమాట పూజారులు అందరూ, నువ్వు ఏ గుడికి వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు, ఏంటి, ఎప్పుడు పూజలు చేసావు అది అంటే ఆయన చెప్తాడు, నిత్య పూజలు ఇవిగో నేను ప్రతి క్షణం పూజలు చేస్తున్నాను అని అంటాడు అన్నమాట. తలయే శిఖరమట. ఓకే స్వామి చెప్పండి. హలో. హలో. పెను హృదయమే హరిపీఠమట. పెను హృదయమే హరిపీఠమట. కనుచూపులే దీపాలట. నోటిలోని మాటలే గుడి గంటలట. తను తినే ఆహారమే లోపల ఉన్న స్వామికి నైవేద్యమట. నెట్లోకి వెళ్ళి నిత్య పూజలు ఇవిగో అంటే వస్తుంది. బాలకృష్ణ ప్రసాద్ పాడింది అది. అది హలో. ఆ, నమస్కారం సార్. చెప్పు. ఆ మీరు దక్షిణం వైపు మళ్ళీ కూర్చొని చేయొద్దు ఏవైనా అంటారు, అవి ఎంతవరకు నిజం సార్? మీరు ఎటు చూసినా ఒక సంకల్పం పెట్టుకుని కూర్చుని చేయండి, అది పొందుతారు. ఉమ్, అలా దక్షిణం వైపు కూర్చోవద్దు అనేది ఏమీ లేదా? అదే లేదు. ఓకే సార్. మీరు సంకల్పం పెట్టుకుని కూర్చుని చేయండి తల్లి, ఏదైనా పొందుతారు. ఓకే సార్. ఇంకా లాస్ట్ 2 minutes. ఇంకెవరన్నా ఉన్నారా? క్వశ్చన్స్ ఉంటే అడగండి. అందరు కొత్త ఓకే. ఇంకెవరన్నా చెప్పండి, మాట్లాడండి. హలో. నా పేరు అంజీ. చెప్పండి అంజీ గారు. నేను వృత్తిపరంగా డ్రైవర్ సార్. పనిలో డోర్లు లాక్ చేసి ధ్యానం చేయొచ్చా డౌట్ హ్యాపీగా సార్? చేయొచ్చు అమ్మా. డ్రైవర్ అయితే ఓ పక్కన పెట్టుకుని చేసుకుని ఖాళీగా ఇది చేసుకుంటే టైం ఇది వద్ది. ఓనర్ మా వాళ్ళందరూ కూడా, మా డ్రైవర్లు అందరూ కూడా అలాగే చేస్తారు. అదే డోర్ లాక్ చేసి చేయొచ్చా లేదా? లాక్ ఎందుకు? లేదు సార్, లాక్ చేసి చేయొచ్చా లేదా అనేది డౌట్. లాక్ ఎందుకు? మళ్ళీ గాలి ఊపిరాడదు కదా. ఖాళీగా ఉన్నప్పుడల్లా అది కారులో కూర్చుని యానం చేసుకోవచ్చు. డోర్స్ ఓపెన్ చేసి
ఓకే. ఓకే ఓకే ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. సో ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈరోజు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని, మరి చాలా ఆనందం. పిరమిడ్ యొక్క శక్తిని, సైన్స్ ఆఫ్ పిరమిడ్ గురించి, మరి గురువు గారు కాంట్రాక్టర్గా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పటికీ మరి తన జీవితాన్ని అంతా కూడా గురువాకు పరిపాలన, మరి పత్రి సార్ ఏదైతే చెప్పారో అవి ఆచరిస్తూ ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈరోజు మన భారతదేశంలో రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక పెద్ద పిరమిడ్ ఉందంటే దాని వెనక ఫస్ట్ ఉండే వ్యక్తి మన గురువు గారు. సో గురువు గారి ద్వారా ఈరోజు అద్భుతంగా మనం పిరమిడ్ యొక్క పవర్ ఏంటి, పిరమిడ్ యొక్క ఉపయోగాలు ఏంటి, పిరమిడ్ యొక్క ఉన్న సైన్స్ ఏంటి అని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి గురువు గారికి మనం ఒకసారి హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం.